ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కిల్లా అని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్న తీరు ఎంతో సంతోషకరమని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. వాటిని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ అబద్ధం గడుపుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎవరు ఎన్ని చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో అధిష్టానం తనకు అవకాశం కల్పించి నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడాలని ఆయన కోరారు. ఖమ్మం జిల్లాతో నాకు ఎంతో అనుబంధం ఉందని, ఆ దృష్టితోనే ఖమ్మం పార్లమెంటు సీటును కోరుతున్నానని, తప్పకుండా అధిష్టానం ఆ సీటును తనకి కేటాయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలగంగాధర్ తిలక్, హుసేన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు సత్యనారాయణ గారు, హైదరాబాద్కు చెందిన మాజీ కార్పొరేటర్ భాను ప్రసాద్ గారు, ఇతర నాయకులకి అందరికీ మీ అందరికీ కూడా నా యొక్క స్వాగతం, నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం మిమ్మల్ని అందరినీ కలవడానికి కారణం ఆయన ఒక కార్యక్రమానికి ఖమ్మం వస్తూ చాలా రోజుల తర్వాత నేను ఖమ్మం రావడం జరిగింది. అంతకుముందు మీకు ఇన్ఛార్జిగా ఉన్న టైంలో కూడా నిరంతరం ఖమ్మంలో వస్తుండేవాడిని, ఎలక్షన్లు కూడా రావటం మిమ్మల్ని అందరినీ కలవడం జరిగింది. ఈ గత నెల 50 రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏదైతే ఎలక్షన్లో చెప్పడం జరిగిందో, ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం, ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొస్తామని చెప్పి మేము ఏదైతే హామీ ఎలక్షన్లో భాగంగా మా మేనిఫెస్టోలో పెట్టడం కానీ, మా ఎన్నికల ప్రచారంలో పెట్టడం కానీ జరిగిందో, అది 100% ఈ యొక్క 50 రోజుల్లో నెరవేర్చామనే యొక్క సంతృప్తి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మాకు, మమ్మల్ని తీసుకొస్తే వారి కష్టాలు దొరుకుతాయి, వారు కలలు కన్నా బంగారు తెలంగాణ అనేది నిజంగా సాకారం అవుతుందని మాకు మద్దతు ఇచ్చి ఓటేసిన ప్రజలందరికీ కూడా ఆ యొక్క సంతృప్తి అనేది 50 రోజుల పరిపాలనలో ఉన్నదిగా నేను భావిస్తూ ఉన్నాను. మేనిఫెస్టో అనేది మా ఉద్దేశంలో ప్రమాణపత్రం. ఒక రాజకీయ పార్టీ ఎన్నికలలో మీరు మాకు ఓటేసి గెలిపిస్తే మేము ఈ పనులన్నీ చేస్తాము అని చేసే ప్రమాణమే మేనిఫెస్టో. దాన్ని ఒక ప్రమాణపత్రంగా భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ వేరే రాజకీయ పార్టీలకి ఆ మేనిఫెస్టోకు ఉన్న విలువ తెలియదు అనేది నేను అనుకుంటా ఉన్నాను. మేనిఫెస్టో అనేది ఎలక్షన్లో ఓట్లు దండుకోవడానికి రిలీజ్ చేసే ఒక ఎత్తుగడ కింద భావిస్తూ ఉంటాయి కొన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ అండ్ బీజేపీ పార్టీ. గత ఎలక్షన్స్లో 2014 ఎలక్షన్స్లో వాళ్ళ ప్రధాన హామీ, వాళ్ళ మేనిఫెస్టో బీజేపీ వాళ్ళది, మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క భారతీయుడి బ్యాంక్ అకౌంట్లో 15 లక్షల